అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సత్తా వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే. నమస్తే చంద్రమౌళి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపుల వల్ల న్యాయం జరిగింది అనుకుంటున్నారా? ముందు చంద్రమౌళి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాజకీయం ఉన్నప్పుడు కొద్దిగా చేసినప్పుడు ఎక్కువ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం జరిగిన తప్ప అదనంగా ఏం జరగదు. నిజానికి ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఏం పేర్కొన్నారు? వెనకబడ్డ ప్రాంతాలకి నిధులు, అట్లాగే రెవెన్యూ డెఫిసిట్ అన్నట్టయితే దాన్ని పూరించటము 5 ఏళ్ల పాటు, రాజధాని కోసం అని చెప్పని సహాయము, పోలవరం ప్రాజెక్టు, మౌలిక సదుపాయాల కల్పన, వీటితో పాటు కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. దానిలో రాష్ట్రం కేంద్రం సగం సగం వాటా భరిస్తూ ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్ల పాటు జాతీయ స్థాయిలో ప్రభుత్వం వాటా భరిస్తామని మాట ఇచ్చారు. దానికి 16,000 కోట్లు ఇవ్వాలి అదనంగా, ఉదాహరణకి. ఇంకా అది రాలా. కాబట్టి ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఇవ్వాల్సినవి. కొన్ని పూర్వం జరిగినాయి, కొన్ని ఇప్పుడు జరగాల్సి ఉన్నాయి. అవి ఇచ్చి కొంచెం రాజకీయం కోసం మరి లబ్ధి పొందాలని చెప్పంటే కొంచెం ఎక్కువగా చేసినట్టు చెప్పుకుంటారు. చేత అదనంగా ఏం లేదు. ఆంధ్రప్రదేశ్కి వచ్చింది చట్టం ప్రకారం రావాల్సింది వచ్చింది, ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి ఇస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఏంటి, అది సరిపోతుంది అనుకుంటున్నారా అమరావతి నిర్మాణానికి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారు 3 రకాలైనటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఒకటి, వెంటనే భవన నిర్మాణాలు, ప్రభుత్వ భవన నిర్మాణాలు, కనీస సదుపాయాలు. 2, రెండవ దశలో విస్తరించినటువంటి మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లు. 3, తృతీయ దశలో ఏర్పాట్లు. మొత్తం కలిపి నాకు గుర్తున్నంత వరకు 1,20,000 కోట్ల రూపాయల పైచలకు ప్రతిపాదన చేశారు. ఇదంతా ప్రభుత్వం నుంచి రావడం సాధ్యం కాదు, అవసరం కూడా లేదు. కాబట్టి 15,000 కోట్ల రూపాయలు కనీసం ప్రభుత్వ భవనాల నిర్మాణం కోసం చెప్పి, అన్ని రకాల భవనాల నిర్మాణం కోసం చెప్పని, మౌలిక సదుపాయాల కల్పన కోసం సరిపోతుంది. దాంతోపాటు కనెక్టివిటీ కొన్ని ఏర్పాట్లు చేస్తామని చట్టంలో హామీ ఇచ్చారు. నిన్న కూడా ఆర్థిక మంత్రి గారు చెప్పినట్టున్నారు. కాబట్టి ఆ ఏర్పాట్లు జరగాలి, అది మౌలిక సదుపాయాల భాగంగా జరుగుతాయి. కాబట్టి కనీసం ఒక మేర కన్నా నగర నిర్మాణం సాధ్యమవుతుంది. మిగతాది ప్రైవేట్ రంగంతో దీర్ఘకాలంలో ఏర్పాటు చేసుకోవాలి. కానీ 15,000 కోట్లు గ్రాంట్లు కాదు, కేవలం వివిధ సంస్థల ద్వారా రుణాలు మాత్రమే ఇప్పిస్తున్నారు అనేది చర్చ నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు జయప్రకాష్ నారాయణ గారు? నేను కూడా పత్రికల్లో చూశాను, అది గ్రాంట్ కాదు రుణం అని చెప్పని. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో వివిధ కారణాలుగా గ్రాంట్లు కాకుండా రుణాలు చూపెట్టినారు. గ్రాంట్లు అనగానే ఫిస్కల్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ద్రవ్యలోటు పెరిగిపోతుంది. రుణంగా చూపెట్టినట్లయితే ద్రవ్యలోటు పెరగదు. ఉదాహరణకి 1,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి పెట్టుబడుల కోసం చెప్పని, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అంటే మామూలుగా ఏం చేస్తారంటే, కన్సెషనల్ లోన్స్, వడ్డీ లేని రుణం ఇచ్చారనుకోండి, అది భారం లేనట్టు లెక్క. కానీ 1,50,000 కోట్ల రూపాయలు ఉదాహరణకి పెట్టుబడుల కోసం అని చెప్పని రాష్ట్రాలకి కేంద్రం కేటాయిస్తున్నది, యూనియన్ ప్రభుత్వం కేటాయిస్తున్నది. అవన్నీ కూడా వడ్డీ లేని రుణాలు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మనం చెల్లిస్తాం లేదో దేవుడి కనుక, వడ్డీ లేదు కాబట్టి కాలక్రమేణా డబ్బు ఏమిటి, ఈ ద్రవ్యోల్బణం వల్ల డబ్బు విలువ తగ్గిపోతుంది. వడ్డీ లేకపోయినట్టయితే మీకు భారం తగ్గిపోతుంది. కాబట్టి అది ఏం చేస్తారో మనకు స్పష్టంగా తెలియదు. అది నేను అనుకోవటం అకౌంటింగ్ పర్పస్ కోసం అని చెప్పని వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారేమో, వివరాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా నిన్న చూస్తే స్పష్టంగా బీహార్ అండ్ ఏపీకి కొద్దిగా కేటాయింపులు ఎక్కువ జరిగినట్టు కనిపిస్తోంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా చూస్తే బీహార్కి దాదాపు 60,000 కోట్ల కేటాయింపులు జరిగినాయి అన్ని రకాలుగా చూసినప్పుడు. ఏపీకి కేవలం 15,000. ఈ తేడాను ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరు బీహార్ చూడండి, 20 ఏళ్ల క్రితమే నితీష్ కుమార్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు నేను అప్పుడు జాతీయ సలహా మండలిలో ఉన్నాను. అప్పుడు సోనియా గాంధీ గారితో, ప్రధానమంత్రి గారితో నేను చాలాసార్లు చర్చించాను. ఏమండి, ఎట్టకేలకు బీహార్కి ఒక మంచి నాయకుడు వచ్చాడు, చాలా దుస్థితితో ఉన్న రాష్ట్రం. ఇప్పుడు మీరు మీ పార్టీ కాదు వాళ్ళు, లేకపోతే మీకు అలయన్స్ లేదు వాళ్ళతో, బీజేపీతో ఉన్నారు. అవి పక్కన పెట్టేసి బీహార్కి వీలైనంత సాయం చేయడానికి గట్టిగా నేను వారిని కోరాను. వాళ్ళు కొందరు అపార్థం చేసుకున్నారు. నేను నా పేరు చూసి బీహార్ వాడిని అనుకుని, నాకు పక్షపాతం అంటే ఎట్లాగా మీకు మీ రాష్ట్రం అంటే అన్నారు. అది మా రాష్ట్రం కదండి, నేను తెలుగు వాడిని అంటే, మీరు మీకెందుకు అన్నారు. ఎందుకంటే బీహార్ అత్యంత పేద రాష్ట్రం. ఈవేళ కూడా బీహార్ 58,000 రూపాయలు తలసరి ఆదాయం. తెలంగాణ ఉదాహరణకి దాదాపు 3 లక్షల రూపాయలకు వచ్చేసింది తలసరి ఆదాయం. మహారాష్ట్ర ఇంకా ఎక్కువ ఉన్నది. బీహార్ 58,000 రూపాయలు, పెద్ద రాష్ట్రం.
కాబట్టి ఒక పెద్ద రాష్ట్రం అంత పేదరికంలో ఉంటే మిగతా దేశం మొత్తానికి నష్టం. కాబట్టి బీహార్ కానీ యూపీ కానీ వేగంగా పెరగాల్సిన అవసరం ఉన్నది. ఆ బాధ్యతను జాతీయ స్థాయిలో తీసుకోవాలి, మనందరం తీసుకోవాలి. అంచేత బీహార్కి వచ్చినందుకు మనం బాధపడకూడదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.